కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేసీఆర్ గెలుపును రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ జేజమ్మ వచ్చినా ఆపలేదని ధ్వజమెత్తారు. అభివృద్ధిలో పోటీ పడలేక బజారు భాషతో బూతుల్లో పోటీ పడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర అల్లుడిని తెచ్చుకోగా కేటీఆర్ ఆంధ్రలో చదువుకుంటే తప్పేమిటని రసమై బాలకృష్ణ ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 420 హామీల్లో ఏ హామీ నెరవేర్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అసెంబ్లీలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తామని తెలిపారు. దమ్ముంటే స్పీకర్ను ప్రభావితం చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మైక్ కట్ చేయకుండా సమావేశాలు జరపాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ను ప్రజలు బొంద పెడతారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రజలు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇచ్చిన బాధ్యతలు తీసుకున్న నాయకుడిగా ప్రజల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది. ఏం మాట్లాడినాడో ప్రజలందరూ కూడా విన్నారు. ఏమన్నాడు? ప్రభుత్వం తోలుదిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి అంటాడో, ఇరిగేషన్ మంత్రి అంటాడో, ఈ స్ట్రీట్ ఫెలోస్ పేరు ఏం తీసుకోలేదు. ఆయన స్టేట్స్మెన్ గానే మాట్లాడాడు. స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడుతూనే మాట్లాడలేదు. కానీ ఇవాళ ఏం మాట్లాడతాడు? ముఖ్యమంత్రి నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకో. ఈరోజు ఏమనంటే నువ్వు అసెంబ్లీకి రా అంటావు, కానీ అసెంబ్లీకి ఏం చేస్తావు? కేసీఆర్ గారికి తనకి అధికారికంగా రాజ్యాంగం ప్రకారంగా సంక్రమించినటువంటి తన ఒక ఛాంబర్ని, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్ని అసెంబ్లీలో గుంజుకున్నావు. అక్కడే నీ చిల్లర బుద్ధి బయటపడ్డది. ఒకటి సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. నీ యొక్క రాజకీయ పతనం ప్రారంభమైంది. నువ్వు రాజకీయంగా ఖచ్చితంగా సమాధి కావడం ఖాయం.